బతుకులో కూడా నాకు వాక్యమే కావాలి, బయట నాకు వాక్యం కావాలి, కాలు ధర వాక్యం కావాలి. ఏమిటో ఇంకా చేస్తున్నాడు. మనోళ్ళు సెలవు చూసుకుంటారు. వీళ్ళంతా ఏ సంఘం? పరిశుద్ధాత్మ ఎందరి మీరు అట్లా మాట. విచిత్రం ఏంటంటే కొంతమంది వాక్యం వింటారా, అసలు నేను చూస్తుంటానండి, చాలా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం దగ్గరకు వచ్చి, తిండి దగ్గరకు వచ్చి తినపోతే ఎంత నష్టమో, దేవుని వాక్యం వినబడుతుంటే చెవు మూసుకుని చెల్లాడుకున్నా, గోడలు కొట్టుకున్నా, ఈ మామూలే పాత ప్రసంగాలే అనుకుంటూ సాగితే ముప్పు ఎవరికి? వాక్యం ఎప్పుడు అప్పుడు ఇప్పుడు జీవం కలిగింది. ఎన్నిసార్లు ఆ వాక్యం చదివినా ఇంకా జీవంగానే ఉంటుంది. ఈ రోజున ఉపద్రవంలో ఆ ముసలమ్మను చూసి నవ్వొచ్చి అన్నాం అంటే, ఇంక నీ ఉద్దేశం ఎన్నిసార్లు చదవాలి బైబిల్? ఇంకా 3 సార్లు పూర్తి చేయాలి అంటే అప్పుడు దాకా నువ్వు బతికొండాలేగా. ఏమో దేవుడు నిన్ను చూస్తే అంత పని చేస్తాడు అనుకున్నా. ఇంకా బతికే ఉందా ముసలమ్మ. ఇప్పుడు 10 సార్లు బైబిల్ అయిపోయింది. నేను వెళ్ళినప్పుడు అంటది, నువ్వు నవ్వావు కదయ్యా, ఇప్పుడు నేను ఇంకా బతికేవన్నా ఇంకెన్ని